శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. అయ్యప్ప స్వామి మాల దీక్షలో ఉన్నప్పుడు ఒకవేళ పొరపాటున ఎవరికి రావు, ఒకవేళ పొరపాటున చెడు ఆలోచనలు వస్తే ఏమి చెయ్యాలి? మంచిదే కదా, అది తెలుసుకోవడము చాలా అవసరము కదా. మనం ఒక దీక్ష చేస్తూ ఉన్నాము. దీక్ష చేస్తూ ఉన్నప్పుడు అందుకనే కదా మనము ఎవరు కనపడినా, ఇంకొక అయ్యప్ప స్వామి కనపడినా స్వామి అని తల వంచి వినమ్రతతో నమస్కారం చేయటం అనేటువంటిది సాంప్రదాయము. ఇప్పుడు ఏ కులము వాడైనా, ఏ మతము వాడైనా నాది ఫలానా మతము, నాది ఫలానా కులము అని తెలియకుండా ఉండటము కోసము ఒక వస్త్రధారణ అనేటువంటిది నియమబద్ధముగా ఉన్నది. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు అందరూ అయ్యప్ప భక్తులు అనేటువంటిదే ఉంటుంది తప్ప ఇక్కడ కులమతాలకు అతీతం ఏమీ వేరే విధంగా అయితే ఉండదు. నీదేమిటి నాదేమిటి అని చూసే దృష్టి ఉండదు. అందువలన మనస్సు ఎప్పుడూ కూడా అయ్యప్ప స్వామి మీదనే, అయ్యప్ప స్వాముల మీదనే, మాల వేసుకున్నటువంటి వాళ్ళ మీద, చేసేటువంటి భజన మీద, చేసేటువంటి అభిషేకము మీద, నెయ్యాభిషేకము, ఈ అభిషేకాలు చేస్తూ నిరంతరము స్వామి యొక్క ఇదిలోనే ఉండాలి, స్మరణ చేస్తూ అనేటువంటిది ఉన్నది. అటువంటి సమయంలో కొంచెము చెడు ఆలోచనలు ఏమైనా వస్తే ఎలా అంటే, చెడు ఆలోచనలు రాకూడదు. ఒకవేళ వచ్చాయి పొరపాటున అంటే మళ్ళీ పునః ఆ మాల తీసేసి మళ్ళీ వేరే వేసుకొని ప్రారంభము చేయాల్సి ఉంటుంది. చెడు ఆలోచన వచ్చింది అంటే తప్పకుండా మనస్సుకు ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఉండాలి కదా. అక్కడికి ఆ దీక్ష కొనసాగించేటువంటి అర్హత ఉండదు. తప్పు అది. అలాంటి చెడు ఆలోచనలు రాకూడదు అనేటువంటిదే కదా. అందుకే కదా అంత కఠినమైనటువంటి నిష్టతో మామూలుగా వేడి నీళ్లు స్నానం చేసి మామూలుగా మనము జీవనం గడుపుతూ ఉండేటువంటి సమయంలో వేడి నీళ్లు చేస్తాము. శరీరానికి వేడి అవసరమని తర్వాత మనము పౌడర్ పూసుకుంటాము, అందముగా తయారవుతాము, సెంటు కొట్టుకుంటాము, మంచి వస్త్రధారణ వేసుకుంటాము, సూట్ వేసుకుంటాము, టై కట్టుకుంటాము, ఫ్యాషన్గా వెళుతూ ఉంటారు ప్రతి వాళ్ళు కూడా. అలాంటివి ఉండొద్దు అనేటువంటి దానితోనే కదా ఒక నియమం అనేది ఉంది. మనలో ఉండేటువంటి వేడిని తగ్గించుకోవటానికే చన్నీటి స్నానము అని. అందుకనే సత్వరజస్తమో గుణములు, పంచేంద్రియములు అన్నీ కూడా మన ఆధీనములోకి తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి ఇదే కదా అయ్యప్ప స్వామి మాల దీక్ష అనేటువంటిది పెట్టుకున్నాము. మళ్ళీ చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి? అసలు ఎందుకు రావాలి? సరే, పొరపాటున వస్తే అంటే అప్పుడు ఖచ్చితముగా ఆ దీక్ష అంతవరకే చేసి మళ్ళీ పునః ప్రారంభించవలసినటువంటి ఇది ఉంటుందిగాక. అది కంటిన్యూ చేసేటువంటి అధికారము ఉండదు. తప్పు చేసి నేను కంటిన్యూ చేస్తాను అంటే అయ్యప్ప స్వామి దగ్గర క్షమాపణ అలా ఉండదు. క్షమించడం అనేటువంటిది అంటే స్వామి ఎవరినైనా క్షమిస్తాడు కదా అంటే నిజమే కావచ్చుగాక. భగవంతుడు క్షమించేటువంటి గుణం ఉంది. కానీ మనము తప్పు చేసి నన్ను ఎలాగైనా క్షమించు అంటే అది కాదు. అలా మనము కోరుకోరాదు ఎప్పుడూ కూడా. ఎందుకంటే మనము నిష్టగా చేసి, మనము ఎంత నిష్టగా కనపడి చేస్తామో, ఎంత పరమ పవిత్రతతో స్వామిని ఆరాధిస్తామో అంత పదింతల పుణ్యము మనకు దక్కుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.